ఓం గణేశాయ నమ. జై గురుమాత, జై జగన్మాత. అందరికీ నమస్కారం అండి. చాలామంది బంధువులతో విరోధాలు, శత్రువులతో గొడవలు, ఇలా అన్ని విధాల బాధలు పడుతున్న వారికి చక్కటి పరిహారం అండి. మీ దగ్గరలో గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి శుక్రవారం నాడు వెళ్ళాలండి. శుక్రవారం వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన చేసి దుర్గా కవచం చదవాలి. దుర్గా కవచం చదవడం వల్ల మంచి జరుగుతుందండి. అలాగే ఇలాగా 9 శుక్రవారాలు అనేది చేయాలండి. 9 శుక్రవారాలు చేయడం వల్ల మీకు 3వ శుక్రవారం నాడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఆపొద్దు, అలా ఆపకూడదండి. 9 శుక్రవారాల్లో లాస్ట్ శుక్రవారం నాడు మీరు చేయవలసింది అమ్మవారికి 108 నిమ్మకాయలతో దండ తయారు చేసి, అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలు తీసుకుని 9 బూర్లు అమ్మవారికి 9 బూర్లు అనేది నైవేద్యంగా పెట్టాలండి. ఆ లాస్ట్ రోజు అమ్మవారికి 9 బూర్లు నైవేద్యంగా పెట్టి సాంబ్రాణి పువ్వులు వేసి ఆ రోజు లాస్ట్ 9 సార్లు దుర్గా కవచం అనేది చదవాలి. ఇలా చేయడం వల్ల వారిలో, మీ శత్రువుల్లో కానీ బంధువుల్లో కానీ మార్పు అనేది వస్తుందండి. వాళ్ళే మారి మీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. జై శ్రీరామ్.